మార్గము, ఇరుకు మార్గము అన్న సందేశాన్ని మనం ఈరోజు వినడానికి సిద్ధపడదాం. ఇరుకు మార్గము. ఈ లోకంలో చాలా మార్గాలు ఉంటాయి, చాలా రకరకాల మార్గాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితులు మన అందరి జీవితాల్లో ఉంటాయి. ఏ రూట్ బాగుందో, ఏ మార్గం బాగుందో చూసుకుని మనం వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మన ప్రయాణాలు సాఫీగా జరగాలి, మనం క్షేమంగా వెళ్ళాలి గమ్యస్థానానికి. కాబట్టి గమ్యస్థానము మనకి తెలిసి ఏ ప్రయాణం బాగుంటుందో, ఎలా వెళ్తే బాగుంటుందో, ఏది సుఖంగా ప్రయాణం జరుగుతుందో అన్న ఆలోచన కలిగి ఈ లోకంలో మనం వెళ్తూ మన ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఈరోజు భూమి మీద క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనందరము కూడా పరలోకపు ప్రయాణంలో ఉన్నాం. పరలోకానికి వెళ్ళాలి. మన ప్రయాణం భూమి మీద ఉన్నాం, ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళడానికి ప్రయాణం చేయాలి అంటే ఏ మార్గంలో ఉంటే నేను పరలోకం అనే ప్రయాణం, ఆ పరలోక ప్రయాణం సాఫీగా జరుగుతుంది, లేదా పరలోకం అనే గమ్యస్థానానికి ఏ మార్గంలో నేనుంటే ఆ గమ్యస్థానానికి చేరుకోగలను. ఈరోజు ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా, లేదా మరొక దూర ప్రాంతాలు వెళ్ళాలంటే ప్రయాణం మార్గాలన్నీ ఏ రూట్ బాగుంటుందో చూసుకుంటారు, అడుగుతారు కూడా. బ్రదర్, ఆ మార్గంలో వెళ్తే పర్వాలేదు కదా, అక్కడ ఏ ఇబ్బంది ఉండదు కదా, అలా వెళ్ళిపోవచ్చు కదా మేము. లేదు, ఆ రూట్ బాగానే ఉంది, ఈ రూట్ వద్దు, ఇది కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది, ఇది వెళ్తే కొంచెం మీరు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి, అలా కాకుండా ఈ మార్గంలో వెళ్ళండి, మీరు జాగ్రత్తగా వెళ్ళగలరని సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే ఇది ఎంత వాస్తవమో, ఇది ఎంత మనకు క్షేమమో. పరలోకం వెళ్ళాలి అంటే దేవుడిచ్చే సలహాలు లేదా దేవుడి మాటల ద్వారా నా ప్రయాణం కొనసాగించాలి. ఎందుకు అంటే ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వెళ్ళిపోతే పరలోకం చేరుకో. ఎన్నో రకాలైనటువంటి మార్గాలు లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటంటే పరలోకము వెళ్ళాలి అంటే ప్రతి క్రైస్తవుడు ఇరుకు మార్గంలోనే ఉండాలి. ఆ మాట స్వయంగా చెప్పింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్పారు. ఇంకా ఆయన చెప్పాడంటే ఆయన మాటకు తిరగలేదు. యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు చేరుకోలేదు. యోహాను సువార్త 14:6 ఉంటుంది ఈ మాట. యోహాను సువార్త 14:6 ఆయన స్టాండర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు యేసు ప్రభు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి చేరుకోలేరు. అయితే యేసు ద్వారా చేరుకోవాలి అంటే యేసు ప్రభు పలికిన మాట కూడా మనకు తెలియాలి. ఆయన అన్నాడు ఇరుకు ద్వారంలో మాత్రమే మీరు వెళ్ళాలి అన్నాడు. ఇరుకు మార్గంలో కాకుండా మీరు పరలోకం వెళ్ళే అవకాశము లేదు. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త అంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ ప్రభు చెప్పిన మార్గమే శ్రేష్టమైన మార్గం. ఎందుకంటే ఆయనే నేను పరలోకం వెళ్ళడానికి దారి చూపించగలడు, నాకు ఒక మార్గాన్ని చూపించగలడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 చదువుతాం చూడండి. ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి, నాశనానికి పోయే ద్వారం వెడల్పు, ఆ దారి విశాలంగా ఉంది, దాని ద్వారా ప్రవేశించేవారు ఒకరా ఇద్దరా? చూసారా? అంటే ఎక్కువ మంది ఏది ఇష్టపడతారు? విశాలమే. విశాలత కావాలి, విశాలంగా ఉండాలి. కొన్ని విషయాల్లో విశాలం అనేది భౌతికంగా తీసుకోవచ్చేమో కానీ కొన్ని విషయాల్లో విశాలంగా ఉంటే దేవుని ప్రార్థన జరుగుతుంది, మంచిదే. కానీ విశాలం అనేది అన్నిటికీ అప్లై చేయకూడదు. జీవితంలో ఏముండాలంటే ఇరుకు ఉండాలి. నా జీవిత ప్రయాణంలో కష్టం ఉండాలి, బాధలు ఉండాలి, శ్రమలు ఉండాలి, అప్పుడే దేవుడి దగ్గరికి మనం చేరుకోగలం. విలాసవంతమైన జీవితం ఉందనుకోండి, అన్ని హ్యాపీగా బాగా లగ్జరీగా బతుకుతూ ఉంటే దేవుని మార్గాన్ని ఎవరు తెలుసుకుంటారు? అందుకే జీవితంలో ఇరుకు ఉండాలి. నేనుంటున్న స్థలంలో దేవుని కోసం ప్రార్థనలు జరిగే స్థలం అయితే విశాలంగా ఉండాలని కోరుకుంటాం, కానీ దేవుని కొరకు బ్రతికే నీ జీవితం మాత్రం ఎప్పుడు ఇరుకుగానే ఉండాలి. నీ బ్రతుకైనా నా బ్రతుకైనా ఇరుకుగానే ఉండాలి. అసలు ఇరుకు గురించి అందుకే ప్రభు అన్నాడు ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి అన్నాడు. ఏ ద్వారం ఎంచుకోమన్నాడు? ఇరుకు ద్వారం. నాశనానికి పోయే ద్వారం ఉంది, కానీ చాలా మంది అదే ఇష్టపడతారు. అనేకులు అన్నాడు అది వెడల్పుగా ఉంటది, విశాలంగా ఉంటది. ఇక్కడ ఒక బొమ్మ గీశారు, ఇక్కడ ఇది ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారం ఇదేమో విశాల మార్గం. చాలా మంది రోడ్ల మీద వెళ్తూ ఏ మార్గం ఎంచుకుందాం? దేవుడు కూడా ఆప్షన్ మనకే ఇచ్చాడు, చాయిస్ మనకే ఇచ్చాడు. నువ్వు ఇరుకు ద్వారం అయితే ఇగో ఇలా నెమ్మది కష్టమే, కానీ మెల్లగా వెళ్తే ముందేమో ఇరుకుంటుంది, కానీ వెళ్ళిన తర్వాత నీకు విశాలమైపోద్ది. ముందు ఇరుకుంటుంది, వెళ్ళిన తర్వాత విశాలంగా దేవునితో ఉండే గొప్ప జీవితం. ప్రారంభం మాత్రం ఇరుకుగా ఉంటుంది.
లేదు ప్రారంభంలోనే ఇరుకు. టికెట్లు తీసుకున్నప్పుడు సినిమా టికెట్లు మీరు చూసారో లేదో నాకు అనుభవం ఉంది. దేవుని ఎరగక ముందు, దేవుడు తెలుసుకోక ముందు 2010, 12, 13, 15 వరకు సినిమాలు చూశాను. 2015, 2016లో రక్షణ పొందుకున్నాను. అంతవరకు సినిమా టికెట్లు ఏంటంటే లైన్లు. ఇప్పుడు అంత దూరం ఉందనుకోండి, అయినా కట్టేస్తాను నేను లైన్. ఎందుకంటే సినిమా చూడాలి. దానికోసం ఎంత క్యూ ఉన్నా లైన్లో నిలిచిపోతాం. ఇరుకుగా పూసేసుకుని నిలబడతారు కొంతమంది, రక్తాలు కొట్టుకుంటారు కొంతమంది సినిమా టికెట్ల కోసం. మరి దేవుని కోసం బ్రతకాలంటే ఇరుకు మార్గంలో దేవుడు ఉండాలని చెప్తే కష్టం అనుకుంటున్నావు నువ్వు. ఇరుకులో ఎందుకు, విశాలమైన కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఈరోజు ఒక మాట చెప్తాను నేను, ఒక మాట. ఎందుకు మనుషులందరూ కూడా మంచిని కోరుకోవట్లేదు, ఎందుకు చెడునే కోరుకుంటున్నారో చెప్పమంటారా? ఎందుకు మనుషులందరూ చెడునే కోరుకుంటారు, చెడునే ఇష్టపడతారంటే, చెడు ప్రారంభంలో చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ముగింపు బాధతో ముగిస్తుంది. గ్యారంటీ. చెడుతనము ప్రారంభం సంతోషంగా ఉంటుంది, కానీ ముగింపు ఏడుస్తావు. మంచి ప్రారంభంలో కష్టంగా ఉంటుంది, కానీ ముగింపు సంతోషంగా ఆనందంగా ఉంటావు. మనకు కావాల్సింది ప్రారంభమా ముగింపా? ముగింపు కావాలి అమ్మా. కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు. ప్రారంభించడం కాదు, నా ముగింపు, నా జీవితం బాగుండాలి. క్రైస్తవ జీవితంగా మనందరం ప్రారంభించాం, బాగానే ఉంది. ఈ ప్రారంభం ముగింపు నాది బాగుంటేనే అర్థం. దానికి ఒక అర్థం ఉంది. అందుకే మంచి ఎప్పుడు కష్టంగానే ఉంటుంది మనుషులకి. ఆ మంచి ప్రారంభం కష్టమే, కానీ ముగింపు మాత్రం బాగుంటుంది. చెడును ఎందుకు తీసుకుంటారు ఎక్కువ మంది అంటే, చెడు ప్రారంభంలో చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది, కానీ చివరికి వెళ్ళేసరికి అది ఏడుపు, దుఃఖమే మిగులుస్తుంది. అందుకే ఇరుకు ద్వారమున అని ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు. లూకా సువార్తలో కూడా యేసుప్రభు మాట లూకా గారు ఎలా రాశారో చదువుదాం. మత్తయి గారు ఇరుకు ద్వారమున ప్రవేశించండి అన్నాడు. ఈయన ప్రవేశించడానికి ఏం చేయాలో లూకా గారు చెప్తారు. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయంలో ప్రవేశించండి అని మత్తయి సువార్తలో మత్తయి గారు రాస్తే, ఆ ప్రవేశించడానికి ఏం చేయాలి అన్న మాట లూకా గారు రాస్తారు. చూడండి 13:24లో, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ఆయన పోరాడండి అనలే. మీరు ఇరుకు ద్వారంలో వెళ్ళాలంటే ఏం చేయమంటున్నారు ఇప్పుడు లూకా గారు? మీరు పోరాడాలి. మామూలుగా వెళ్ళిపోతానంటే అవ్వదు. ఇప్పుడు ఇందులోకి వచ్చాం. క్రైస్తవ్యం ఇరుకుగా ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే అది చూడొద్దు అంటాడు, ఇది చూడొద్దు అంటాడు మా నాన్న, అక్కడికి వెళ్ళొద్దు అంటాడు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటాడు, ఇవి చేయొద్దు అంటాడు, ఇవి చూడొద్దు అంటాడు. ఇరుకు కష్టం. కానీ ఆ కష్టంలో, ఇరుకులో యవనస్తులు నువ్వు ఉండగలిగితే నీ భవిష్యత్తు వెలుగు, నీ భవిష్యత్తు అద్భుతం. కానీ ఇప్పుడు నీకు అమ్మ నాన్న చెప్పిన మాటలు ఇరుకుగా ఉంటాయి, భవిష్యత్తు నీకు అర్థం కావట్లే. అందుకే పోరాడండి. తర్వాత అనేకులు ప్రవేశింపచూతురు గాని వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. చాలా మంది ఏం చేస్తారట, నేను కూడా ఇరుకు దూరంగా వెళ్ళిపోవాలనుకుని వచ్చేస్తారు ఇక్కడికి, రాలేక ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతారు బయటికి. ఉండలేరు, ఇమ్మనలేరు. అదేం జీవితం బాబు, అన్ని వదిలేయాలట, అన్ని వదిలేసి అన్ని మడికట్టుకుని జీవించాలట. అంత త్యాగం నేను చేయలేను, ఎందుకంటే లోకంలో అనుభవించవలసిన చాలా ఉన్నాయి అనుకుంటారు. ఆ విశాలమైన జీవితమే కోరుకుంటారు, కానీ విశాలం అనేది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియట్లేదు. ఆ విశాలమైన మార్గం నరకానికి తీసుకెళ్తుందని తెలియట్లేదు. ఇక్కడ ఇరుకు మార్గము జీవము అన్నాడు దేవుడు. ఇరుకు మార్గం జీవం, లేదా అది ఒక ఆశీర్వాదం. విశాలమైన మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? నీకు మరణం, అది నీకు శాపం, నిత్య నరకానికి తీసుకెళ్తుంది. కనుక ఇరుకు మార్గం గురించి యేసు ప్రభువు చెప్పాడంటే, నేను ఖచ్చితంగా ఇరుకులోనే ఉండాలి. ఆ ఇరుకు నేను కోరుకోవాలి. అసలు ఇరుకేంటి అంటే, ఇరుకు ఎలా ఉంటుందంటే కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. ప్రభు దగ్గరకు వస్తే శిష్యులకు ఇచ్చారు, శిష్యులందరికీ కూడా కఠినమైన నిర్ణయాలే. ఆ నిర్ణయాలు చూసి 70 మంది ఉన్న యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అయిపోయారు? 12 మంది. బాబు ఉండలేమరా బాబు ఆయన దగ్గర. కొన్ని కుటుంబాల్లో కూడా మా ఇంటికి వస్తే పారిపోతారు అందరూ. ఇంటికి వచ్చి ఒక రోజు ఉండరు, ఎందుకంటే ఇక్కడ తీసుకొస్తారని. ఆ రోజు వచ్చి ఆ రోజు మూటమూలు సర్దుకు వెళ్ళిపోయాడు, పర్లేదు. నాతో ఉంటే ఇలాగే ఉండాలి, నాతో ఉంటే ప్రార్థనలో ఉండాలి, నాతో ఉంటే నేను తీసుకెళ్తాను. కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. మరి దేవుని తెలుసుకున్న తర్వాత ఇంకెందుకు ఇలా? లేకపోతే నిర్ణయాలు కఠినంగా ఉంటాయి, తప్పదు. నిందలు అనుభవించాలి, కొన్ని సందర్భాల్లో ఉంటాయి, నిందలు కూడా వస్తాయి. బాగా బ్రతుకుతున్నా చాలా మంది చూడలేక నిందలు వేస్తూ ఉంటారు. పోనీ ఆ వ్యక్తి బ్రతుకు నీకు తెలుసా? తెలీదు, ఏదో మాట ఇసిరేస్తూ ఉంటారు. వేయనివ్వండి, నిందలు అనుభవించాలి, అవమానాలు ఎదుర్కోవాలి, హింసలు పడాలి. సౌకర్యంగా ఉండదు అసలు.
ఇరుకు మార్గం ఇలాగే ఉంటుంది, కానీ ప్రారంభం అలా ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఇరుకు మార్గమున ప్రవేశించే పోరాడుడి అని ప్రభు ఎందుకు చెప్పారు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పడుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. సంతోషించి ఆనందించుడి. ప్రభువా, నిందేస్తే ఆనందం ఏంటి ప్రభువా, ఏడుపు వస్తుంది నాకు. వాళ్ళు నిందిస్తున్నారు, అయినా ఆనందించి అన్నాడు ఆయన. చూడండి, నా నిమిత్తము మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని అవమానిస్తారు, రకరకాలుగా వస్తాయి మీ మీద. మీ బంధువుల నుంచి ఎదురు కావచ్చు, మీ కుటుంబం నుంచి ఎదురు కావచ్చు. అంటే నిందలు, బాధలు, శ్రమలు మీ మీద అబద్ధంగా మాట్లాడుకుంటుంటారు. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకముందు మీ ఫలము. అబ్బా, ఇక్కడేముంది, ఇక్కడ ఎన్నో అనుకున్నామండి, కానీ పరలోకంలో నీకు ఫలం పెరుగుతూ ఉంటది. నిందించి హింసించి బాధ పెట్టి ఇరుకు మార్గంలో నువ్వు పడుతుంటే, ఈ నిర్ణయాలు తీసుకుని నిందలు అనుభవిస్తూ అవమానాలు ఎదుర్కొంటూ హింసలు పడ్డారు. మనకన్నా ముందు ఎవరున్నారు తెలుసా? తర్వాత మాట చూడండి. మనకన్నా ముందు ఈలాగున 12వ వచనం చివరిలో, ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించరు. ఏ ప్రవక్త ఆనందంగా ఉన్నాడు చెప్పండి? ఇర్మియా గారా? గోతులు దింపేశారు ఇర్మియాని. బురద గల గోతులు దింపేశారు ఇర్మియాని. బురద. యెషయా, ఆయన ఎన్ని హింసలు, ఎన్ని బాధలు పడ్డాడు యెషయా ప్రవక్త. ఒక ఎహెజ్కేలా, ఒక దానియేలా, రకరకాలు. అంటే ఏ ప్రవక్తకి ఆనందం లేదు, ఏ ప్రవక్తకి సంతోషం లేదు. అంటే క్రైస్తవ జీవితం ఆ ప్రవక్తలు అనుభవించిన హింసలు బట్టి ఏమర్థం చేసుకోవాలంటే, ఇరుకులో ఉన్నారు వాళ్ళు, ఇరుకు మార్గంలో ఉన్నారు. అదే వాళ్ళకి శ్రేష్టం అనుకున్నారు, అదే వాళ్ళకి మంచిది అనుకున్నారు. కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి. ఇది వెళ్ళిపోతాను నేను వచ్చేసి, చాలా మంది వచ్చారు కానీ నిలబడలేకపోతున్నారు. చాలా మంది కూర్చుంటారు కానీ అలా బ్రతకలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇది కష్టం. కొన్ని వదులుకోవాలి, కొన్ని త్యాగం చేసుకోవాలి, కొన్ని ఇష్టాలను చంపుకొని బ్రతకాలి ఇక్కడ. కానీ నా ఇష్టం, నా బ్రతుకు, అలాగని మన ఇష్టానుసారంగా కొన్నిసార్లు బ్రతుకుతూ ఉంటే, విశాలమైన మార్గం ఎన్నుకుంటూ ఉంటే, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కొంతమంది జీవితాలు ఇక్కడ రాశాను, కొన్ని మార్గాలు కూడా రాశాను నేను. మొట్టమొదటిగా మనందరికీ పాఠాలు నేను నేర్పిస్తున్న వారు ఎప్పుడు కూడా ఎవరు? ఇశ్రాయేలీలే. ఎప్పుడు మనకు పాఠం. ఎందుకు? వాళ్ళ జీవితం ముగించబడింది. ఇశ్రాయేల్ అందరూ కూడా ఒకప్పుడు దేవునితో ఉన్నటువంటి వారి జీవితం నేర్చుకుంటే, ఈ రోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న నేను, లేదా మనకున్న పేరేంటో తెలుసామా? దేవుని ఇశ్రాయేలీలు మనం. వాళ్ళెవరు? ఇశ్రాయేల్. మనకు పెట్టిన పేరు, క్రైస్తవులకు పెట్టిన పేరు దేవుడు, దేవుని ఇశ్రాయేల్. గలతీ 6:16 ఉంటుంది, మీరు తర్వాత చూడండి. గలతీ 6:16 మనందరము దేవుని నమ్ముకుని క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎవరు? దేవుని ఇశ్రాయేలీలు. వాళ్ళు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలుకు నేర్పిన పాఠం ఏంటంటే, 6,03,550 మంది సుమారుగా. వీళ్ళు కూడా లెక్క ఏంటంటే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. ఇంకా లెక్క వేయలేదు ఎవరు అంటే, వృద్ధులు లెక్కేయలేదు, ముసలి వాళ్ళు లెక్కేయలేదు, పిల్లలు లెక్కేయలేదు, ఆడవాళ్ళు లెక్కేయలేదు. ఇప్పుడు 6,03,550 మంది ప్రయాణం అయిపోయారు. వారి ప్రయాణం కానానికి, వాళ్ళ ప్రయాణం కానానికి, మన ప్రయాణం పరలోకానికి. వాళ్ళ కానాను ప్రయాణం అయ్యారు, కానీ 6,03,548 మంది రాలిపోయారు. అరణ్యంలో రాలిపోయారు. ఎందుకు? వాళ్ళు ఏమైనా బాప్తిజం పొందుకోలేదు అనుకుంటున్నారా? ఇశ్రాయేలు కూడా బాప్తిజం పొందుకున్నారు. అమ్మ, ఇశ్రాయేలు కూడా బాప్తిజం పొందుకున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇశ్రాయేల్ బాప్తిజం తీసుకున్నారని రాస్తుంది గ్రంథంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుతాం. చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ సంగతి? మనకు తెలియాలని పౌలు రాస్తున్నారు, పౌలు గారు. ఈ సంగతి మీకు తెలియాలి అంటున్నాడు. ఏంటయ్యా సంగతి పౌలు గారు? అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. మోషేను బట్టి ఇశ్రాయేల్ అందరూ ఏం పొందారు? బాప్తిజం పొందుకున్నారు. అంటే బాప్తిజం పొందుకున్నారు కానీ వాళ్ళు దేవుని మార్గమైన ఇరుకుని ఇష్టపడలే. చూడండి, ఎంతమంది బాప్తిజం పొందుకున్నారు, కానీ ఇద్దరు కానానికి వెళ్ళారు. అంటే మిగిలినటువంటి 6,03,548 మంది రాలిపోయారంటే అర్థం ఏంటి? 6,03,548 మంది విశాలాన్ని కోరుకున్నారు. నేను అలాగంటాను, విశాలాన్ని కోరుకున్నారు. ఇద్దరే ఇరుకును కోరుకున్నారు, యెహోషువ, కాలేబు.
ఏంటి వాళ్ళిద్దరు ఇరుకుని కోరుకున్నారా? ఈ రోజు కూడా క్రైస్తవ సమాజంలో కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు. వందల కోట్ల మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ కూడా నామకార్థ క్రైస్తవులు ఉంటారా? పేరుకే క్రైస్తవులమ్మా, పేరుకే క్రైస్తవులు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆరాధన అంటే లెక్క ఉండదు, ప్రార్థన అంటే లెక్క ఉండదు, అరే దేవుని సన్నిధికి వెళ్ళాలని లెక్క ఉండదు. వాళ్ళ పనులు వాళ్ళకి ఇష్టం. అలాంటి వాళ్ళు ఏమంటారంటే విషయాలను ఎన్నుకున్న వాళ్ళు. ఇశ్రాయేలు కూడా చూడండి, ఎందుకు అంతమంది? ఇద్దరా? ఎంత దారుణం చూడండి, ఇద్దరు. ఈరోజు కూడా మన జీవితంలో ఎంతమంది బాప్తిజం పొందుకున్నారు, కానాన్లోకి ప్రవేశించలేకపోయారు. ఈరోజు ఎంతమంది బాప్తిజం పొందుకున్నారు మిమ్మల్ని అడిగితే చాలా మంది బాప్తిజం పొందుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎంతమంది బాప్తిజం పొందుకున్నాం, కానీ ఎంతమంది ఇరుకుని ఇష్టపడుతున్నారు, ఎంతమంది విశాలాన్ని ఇష్టపడుతున్నారు? చాలా మంది ఉంటారు బయటికి కనబడకపోయినా. నేను అలా ఉండకూడదు, మనం అనుకోవాలి, నేను అలా ఉండకూడదు. చూడండి, యెహోవా మార్గం అంటే ఇశ్రాయేలు ఏమంటారు తెలుసమ్మా? యెహోవా మార్గము న్యాయం కాదు అని అంటారట. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చూడండి. అంటే ఇశ్రాయేలు జీవితం ఎప్పుడు కూడా నీ మార్గం న్యాయం కాదు, అమ్మ దేవుని మార్గం న్యాయం కాదా, న్యాయమా? కానీ వీళ్ళు ఏమంటారు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో, యెహెజ్కేలు 18వ అధ్యాయం 25వ వచనంలో, అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. యెహెజ్కేలు 18:25. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయం అన్నాడు. 29. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఎందుకు ఇలా అన్నారో ఎవరైనా ఆలోచించగలరా? ఎందుకు దేవుని మార్గం న్యాయం కాదని అంటున్నారంటే వీళ్ళకి విశాలం అంటే ఇష్టం. విశాలాన్ని ఇష్టపడిన వరకు దేవుని మాటలు నచ్చవు, దేవుడి మాటలు కష్టం. అలా బ్రతకాలంటే కష్టం కాబట్టి ఏమంటారు, దేవుడి మార్గం పెద్ద అది న్యాయం కాదంటున్నారు. నువ్వెవరు తీర్చడానికి దేవుడు న్యాయం కాదని, దేవుడి మార్గం న్యాయం కాదని నువ్వెవరో తీర్చగలవు? నిన్ను పుట్టించాడు, నీకు జన్మనిచ్చాడు. ఈ రోజు నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావంటే కారణం ఆయనే. నోటికి 5,000 నువ్వు ముద్ద నోట్లోకి వెళ్తుందంటే కారణం ఆయనే. అలాంటి ఆ వ్యక్తి మార్గం న్యాయం కాదని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం బ్రతకడం కష్టమయ్యి ఆ మార్గం న్యాయం కాదని చెప్పుకుంటాను. నేనైతే అలాగే అనుకోను. నేను ఎందుకు ఆ మార్గం న్యాయం కాదని ఎందుకు అంటున్నారు వీళ్ళు? అలా బ్రతకడం కష్టం కనుక. కానీ దేవుడు, యేసు ప్రభు ఇరుకు ద్వారమునే మీరు ఉండాలి. కష్టమైన, బాధైన, శ్రమైన తట్టుకుని ఆ ఇరుకు మార్గంలో వెళ్ళాలి. ఎందుకు అంటే ఇశ్రాయేలు మీ కళ్ళ ముందు పెట్టాను. ఎంతమంది బాప్తిజం పొందుకున్నారు? లక్షల్లో. ఎంతమంది వెళ్ళారు? అంకెల్లో. దీనందరికీ మనం కూడా బాప్తిజం పొందుకున్నాం. కానీ నేను కూడా విశాలాన్ని కోరుకునే పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ కష్టంలో ఆ ఇరుకులో ఉండకపోతే దేవుని మార్గం న్యాయం కాదని ఒక రోజున మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి వెళ్తే దేవుడు ఇదొద్దు మరి అంటారు. మరి కానీ ఒక మాట, దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 ఉంటుంది. మొదటి యోహాను 5:3 దేవుని ఆజ్ఞలు భారమైనవి, ఆయన ఆజ్ఞల్లో భద్రత ఉంది. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలో భద్రత, ఆయన ఆజ్ఞలో క్షేమం, ఆయన ఆజ్ఞల్లో మనకి మేలు. అంతే. ఈరోజు తల్లిదండ్రులు చెప్తుంటారు కొన్ని మాటలు పిల్లలకి ఎక్కువ. ఏంటన్నా నన్ను ఇలా చెప్తావు, ఎప్పుడు ఏంటమ్మా నువ్వు ఇలా చెప్తావు? వాళ్ళు చెప్తున్నారంటే ఆ మాటల్లో భద్రత ఉంది నీకు, అది నీకు మంచిదని చెప్తున్నారు. అలా చేయకుండా వెళ్తే నీకు క్షేమం కాదు, నష్టపోతావు నీ జీవితంలో. జరుగుతుంటాయి కొంతమంది పిల్లల జీవితాలు చూస్తున్నప్పుడు. ఎంత మొత్తుకుంటారో వినరు. మేము చేసేదే కరెక్ట్ అంటాడు. చదువుకున్నావు కదా మరి ఈ మధ్యన 2 అక్షరాలు. చదువుకోలేని తల్లిదండ్రులు చెప్తే మీకు అలాగే ఉంటుంది. అనుభవపూర్వకంగా చెప్తున్న తల్లి, అనుభవపూర్వకంగా చెప్తున్న తండ్రి, మనందరికీ పరమ తండ్రి అని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు జీవితం మీరు చూసారా? వాళ్ళు బాప్తిజం పొందుకున్నారు, కానీ ఇరుకుని ఇష్టపడలేదు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, అక్కడే ఉన్నామా? ఒకసారి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరింపబడిరి. 6 వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు. వాళ్ళు ఏం ఆశించారు ఇప్పుడు చెప్పండి? వాళ్ళు ఏం ఆశించారు? చెడ్డవాటిని. మరి చెడ్డవాటిని ఆశించేదని దేవుడు చెప్తే వాళ్ళకి నచ్చలేదు. ఆ చెడ్డవాటిని ఆశించకండి, చెడును చూడకండి, చెడు మాట్లాడకండి, చెడు స్థలాలకు వెళ్ళకండి అంటే నచ్చదు మరి పిల్లలకు కూడా. ఈ రోజున మనకే నచ్చదు. వద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు చూడొద్దు అంటే నచ్చదు. కానీ ఇశ్రాయేలు ఎందుకు నష్టపోయారు, ఎందుకు వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళ దేవునికి ఇష్టలుగా ఉండలేదు. దేవునికి ఇష్టలుగా ఉండలేదు అంటే వాళ్ళు విశాలాన్ని ఎన్నుకున్నారు.
దేవుడేమో ఇరుకులో ఉండండి అన్నాడు. ఇరుకులో అంటే ఇరుకుగా ఉండడమా? ఆ గృహం కాదు. ఇరుకులో ఉన్న గృహం గురించి మాట్లాడలే. ఇరుకులో అంటే దేవుని నమ్ముకుంటే కష్టాలు, దేవుని నమ్ముకుంటే శ్రమలు వచ్చినా నీకు సంతోషం ఉంటుంది. మిగతాకి చివరికి నీకు సంతోషం మిగులుతుంది. కానీ ప్రారంభం ఎప్పుడు చూశారు? వాళ్ళ జీవితం నష్టపోయారు. అందుకే తమకి ఇష్టం వచ్చినట్టు బ్రతికారు. నేనేమంటానంటే ఇష్టాలను దేవుని కొరకు ఏం చేయాలి తెలుసమ్మా? త్యాగం చేయాలి. నాకు ఇష్టాలు చాలా ఉన్నాయి. అరే అలా ఉండాలి, ఇలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో ఉండాలి, చాలా ఇష్టాలు. కానీ ఆ ఇష్టాలు నెరవేర్చుకుంటే విశాలంగా బ్రతుకుతున్న జీవితం ఏర్పడుతుంది. విశాలము అంటే విలాసవంతమైన జీవితం. కానీ నాకున్న ఇష్టాలను చంపుకుంటాను. 40వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు. 40వ కీర్తన 8వ వచనంలో భక్తుడైన దావీదు ఇలా మాట్లాడుతూ ఉంటారు. 40వ కీర్తన 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేరుడు నాకు సంతోషము, నీ చిత్తము నెరవేరుడు నాకు సంతోషం. అంటే దావీది ఇష్టం చంపుకొని దేవుని ఇష్టం నెరవేర్చడం ఎవరికి ఇష్టం? దావీదికి ఇష్టం. దావీదికి ఇష్టాలు లేవా? ఉన్నాయి. మీకు ఇష్టాలు లేవా? ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఇరుకులో ఉండాలంటే నా ఇష్టాన్ని చంపుకోవాలి. ఎందుకంటే నా ఇష్టం ఎప్పుడు ఏం చేస్తుంది అంటే విశాలాన్ని కోరుకుంటుంది, విలాసవంతమైన జీవితం కోరుకుంటుంది. మీరు ఎవరినైనా అడగండి, అంత హ్యాపీగా విలాసంగా ఆ లగ్జరీ లైఫ్ ని కోరుకుంటారు చాలా మంది. లగ్జరీ లైఫ్ లో పాపం ఉంది. లగ్జరీ లైఫ్ ఎవరైతే కోరుకుంటారో అది పాపం చేసే పరిస్థితులు ఉంటారు ఖచ్చితంగా. లగ్జరీని కాదండి, ఉన్నదాంతో సంతృప్తి, ఉన్న దాంట్లో దేవునికి నచ్చే విధంగా బ్రతకడం. ఇరుకులో ఉన్న సంతోషం దేవునికి నచ్చింది. నాకున్న ఇష్టాలను చంపుకొని ఆయన ఇష్టం నా జీవితంలో నెరవేర్చబడాలి. అది ఇరుకులో బ్రతకడం. మరి నీ పరిస్థితి ఏంటని రాశాను ఇక్కడ. నీ పరిస్థితి ఏంటి? ఇష్టాలను దేవుని కొరకు త్యాగం చేసుకోలేకపోయారు ఇశ్రాయేలీలు. మరి నీకున్న ఇష్టాలు చాలా ఉండొచ్చు. అడిగితే లిస్టు చెప్తాం మనం. నీకున్న ఇష్టం చెప్పండి అంటే ఆగదు పెన్ను ఆగదు. ఎందుకంటే చాలా ఇష్టాలు ఉన్నాయి. నీకున్న ఇష్టాలను త్యాగం చేసుకుని దేవుని కోసం ఇరుకులో బ్రతికితే, ఆయన కోసం బ్రతకగలిగితే, బాప్తిజం పొందుకున్నాం, అర్థమేముంది? ఇశ్రాయేలు జీవితం నాశనం అయిపోయాయి కానానికి వెళ్లకుండా. ఈ రోజు బాప్తిజం పొందుకున్న వాళ్ళందరూ పరలోకి వెళ్ళిపోతారా? వెళ్ళరు. ఎవరైతే ఇరుకులో బ్రతుకుతూ ఆ బ్రతుకును ఇష్టపడుతూ దేవుని కోసం వెళ్తారో ఆ ఇరుకులో ప్రవేశించిన వాళ్ళు, ఆ ఇరుకులో బ్రతికిన వాడే పరలోకి వెళ్తాడు. ఇది నా మాట కాదు, ప్రభువే చెప్పేశాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి, ఇరుకు ద్వారమునే ఇష్టపడండి, ఇరుకు మార్గంలో మీరు ఉండండి. ఎప్పుడు విలాసవంతమైన జీవితం, విలాసవంతమైన కోరికలు, లోక సంబంధమైనటువంటి లోకంలో ఉండాలని ఇగో దేవునికి ఇష్టం లేకుండా బ్రతికారు ఇశ్రాయేలు. అందుకే అరణ్యములో సంహరించబడ్డారు. వాళ్ళ జీవితం ఏమైంది మనందరికీ పాఠం. నెంబర్ 2, ప్రవక్త అయిన ఎలీషా, వారికి ఏమున్నారు? ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి కూడా శిష్యులు ఉన్నారట. ఎలీషా ప్రవక్త యొక్క శిష్యులు. ఎలీషా ఎవరికి శిష్యుడు? ఏలియా. ఏలియా తర్వాత ఎలీషా. అంటే ఏలియా దగ్గర పరిచయం చేస్తూ వాక్యాన్ని నేర్చుకున్నవాడు, దేవుళ్ళు ఎదిగినవాడు ఎలీషా. అంత గొప్ప ప్రవక్త ఏలియా ఎలాంటాడు అంటే బాబు అగ్ని ప్రవక్త అంటారు ఆయన్ని. ఆకాశం నుండి భూమి మీదకి ఏం తీసుకొచ్చాడు ఏలియా? అలాంటి ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఎదిగిన వాడు ఎలీషా. గొప్ప దైవజనుడు ఎలీషా. ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరకు కొంతమంది శిష్యులు నేర్చుకోవడానికి వచ్చారు. ఆయన దగ్గర ఉండడం అంటే మామూలు కఠినమే, ఎలీషా దగ్గర ఉండడం అంటే కఠినంగానే ఉంటుంది. ఎవరైనా దేవుళ్ళలో బాగా ఎదుగుతున్న వ్యక్తి దగ్గర జీవించడం కష్టంగానే ఉంటుందండి. ఎందుకంటే నువ్వు వాళ్ళకి సెట్ అవ్వు. ఇప్పుడు ఎలీషా గారు జీవితం మనందరికీ తెలుసు గ్రంథంలో. ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక అద్భుతమైన దైవజనుడు. సుమారు 20 అద్భుతాలు చేశాడు గ్రంథంలో. 20 అద్భుతాలు చేసిన ఎలీషా ప్రవక్త. ఆ దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఒకసారి వాక్యం నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు ఏమన్నారంటే ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా స్థలం ఏంటి ఇరుగ్గా ఉంది, నువ్వు వాక్యం నేర్చుకొచ్చిన వాడు ఆయన చెప్పాలి. ఎలీషా గారు ఇక్కడ సరిపోవట్లేదు ఆయన అనలేదు, వీళ్ళే అనుకుని చూశారు. స్థలం ఇరుగ్గా ఉంది, మేము అడవులోకి వెళ్తాం, కొన్ని కట్టెలు నరుక్కొని వస్తాం. వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. సరే మీ ఇష్టం అన్నాడు ఆయన. కానీ ఎలీషా గారు చెప్పలే, ఆయన ఇరుకులోనే ఉన్నాడు. మరి ఆయన అందులోనే ఉన్నాడు. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం. ఈ చరిత్ర మనకి 7 వచనాల్లో కనబడుతుంది. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు రాసుకుంటే ప్రారంభం చదువుతాను. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. స్థలం ఇరుగ్గా ఉందా? ఇరుకు. ఎలీషా దగ్గరికి వచ్చి,
ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీకు సెలవైతే మేము యోర్దాను నదికి పోయి మ్రాణులు నరుక్కుని వస్తాము అని చెప్పారట. ఈ మ్రాణులు ఈ కొమ్మలు నరకడానికి వెళ్ళారు. 5వ వచనం, ఒకడు దూలం నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో. ఆ మాటకు అర్థం ఏంటి? ఎప్పుడు వస్తుంది ఈ కేక, ఈ ఆర్తనాదం ఎప్పుడు వస్తుంది? బాధలో వస్తుంది, దుఃఖంలో వస్తుంది. ఏడుస్తున్నప్పుడు అయ్యో అని మాట అంటారు. అయ్యో అంటే ఏదో నష్టపోయాడు, ఏదో కోల్పోయాడు. అంటే ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ శిష్యులు ఉండలేకపోయారు. వారు ఏం కోరుకున్నారంటే విశాలంగా ఉండాలి. విశాలాన్ని కోరుకున్నారు శిష్యులు. విశాలం కోరుకుంటే నష్టం వచ్చి పడింది. ఇప్పుడు గొడ్డలే పోయిందండి. ఆ గొడ్డలు వాడిది కాదు, ఎరువు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అది ఎవరిదో తెచ్చాడు, నీది కాదు, ఎరువు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆడు అడుగుతాడు, ఏం చేయమంటావు? గొడ్డలు పోయింది. ఎలీషా కూడా ఉన్నారు కాబట్టి ప్రార్థనాపూర్వకంగా చేసి మరలా గొడ్డలు తీసుకొచ్చాడు ఆయన. అంటే ఎప్పుడు మనిషి విషయాలను కోరుండి నష్టం తెచ్చుకుంటాడు. దీన్ని బట్టి నాకు అర్థమైంది. అది సందర్భం వేరైనా కోరుండి నష్టం ఎప్పుడు తెచ్చుకుంటారు? ఆయన దగ్గర ఉంటే మంచిది కదా. ఎలీషా గారి దగ్గర ఉంటే ఇబ్బంది వచ్చేది కదా. ఏదో ఏర్పాట్లు చేసుకుంటారు, ఎక్కడో దగ్గర ఆయన కూర్చుంటారు. కానీ విశాలాన్ని కోరుకున్నటువంటి ప్రవక్తల శిష్యులు అయ్యో అని నా ఏలిన వాడ అది ఎరువు తెచ్చిందని మొదలుపెట్టాడట. ఎరువు తెచ్చుకున్నాడట, అద్దెకి తెచ్చుకున్నాడు. ఎందుకు అక్కడికి వెళ్ళాలి? ఆయన ఏమైనా నరకమన్నాడా? ప్రవక్త ఎలీషా గారు ఏమైనా పంపించారా? లేదు, వీళ్ళే కోరుకున్నారు. ఈరోజు ఏంటి పాఠం అంటే, విశాలాన్ని కోరుకుంటే అయ్యో దుఃఖం, ఏడుపు, రోదన. యవనస్తులకు బాదిరి, మనందరికీ బాదిరి. నేను కూడా మంచి జీవితాన్ని వదిలిపెట్టుకుంటా ఒక రోజున ఏడుస్తాను. చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర నుంచి ఆస్తి రాయించుకున్నాడు. నాన్న రాస్తావా చస్తావా? ఆస్తి రాయకపోతే బాగోదన్నాడు. రాసేశాడు తండ్రి ఏడుస్తూ. వెళ్ళిపోయాడు ఎక్కడికో, ఆస్తి అంతా పోయింది. అయ్యో ఇప్పుడు అంటున్నాడు, పందుల పొట్టు తినడానికి రెడీ అయిపోయాడు. పందుల పొట్టు. సరే, ఎందుకు నీకు ఈ దుస్థితి? ఆ తండ్రి దగ్గర ఉంటే బాగుండేది కదా. తండ్రికి దూరం అయిపోయి ఆస్తి రాయించుకుని ఏం సంపాదించావు? కరువు వచ్చింది, ఆస్తి అంతా వాడేసావు, కరిగిపోయింది. ఇప్పుడు అయ్యో అని ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. దయచేసి యవనస్తులైనా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలైనా, ఎవరైనా ఎప్పుడు విశాలాన్ని కోరుకోకూడదు. నీ తండ్రి దగ్గర ఉన్న జీవితమే నీకు మంచిది, నీ తల్లి దగ్గర ఉన్న జీవితం మంచిది. బయటికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ బాగుంది, ఆ స్థలం కోరుకుంటావు అంటే, విశాలం కోరుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో నువ్వు ఏడుస్తావు. అందుకే యవ్వనుడి గురించి రాశాను ఇక్కడ. విశాలమైన జీవితాన్ని లేదా విలాసవంతమైన జీవితాన్ని ఎవరైనా కోరుతుంటే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడతారు, మీరు ఏడుస్తారు ఒక రోజున. అది రాకుండా దేవుడు ముందే మాట్లాడుతున్నాడు. ఏ యవ్వన ప్రాయంలో ఉన్నవాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, కుటుంబంలో ఎవరైనా, మీరైనా నేనైనా, ఎప్పుడు విశాలాన్ని కోరుకోకూడదు. ఏడుస్తాను నేను, నాకు ఇరుకే కావాలి, నాకు కష్టమే కావాలి, నాకు బాధలోనే ఉండాలి. ఎన్ని ఇరుకులైనా బాధలైనా ఆయనతో ఉంటే ఆ బాధగా అనిపించదు. ఇప్పుడు ఒక యవ్వనస్తుడు, యూట్యూబ్లో చాలాసార్లు మీకు చెప్పాను, ఏడుస్తూ ఉన్నాడు. శరీరం అంతా కూడా పాడైపోయింది, బక్క చిక్కిపోయాడట. ఎయిడ్స్ రోగం ఉంటుంది తెలుసమ్మా, ఎయిడ్స్, HIV పాజిటివ్. గత చూసి ఉంటాం చాలా సందర్భాల్లో. ఇప్పుడు శరీరం అంతా నలిగిపోయింది. అమ్మ చెప్తుంటే వినలేదు. అమ్మ ఎన్నోసార్లు అరే మందిరానికి రారా, నువ్వు వెళ్ళమ్మా అంటే నేను ఎదిగిపోయి ఉన్నాడు ఇలాగా. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. ఆ తల్లి ఏడుపు ఏమాత్రం పట్టించుకోలేదండి. ఆ తల్లి దుఃఖం, ఆ తల్లి ఎంత రోదన. యవనస్తులారా, ఎవరైనా ఈ మాటలు వింటున్న ఎవరైనా, మీ తల్లి ఏడుపు, మీ తండ్రి ఏడుపు ఎప్పుడు కూడా నీకు మంచిది కాదు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11 చూడండి. తొలుత నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఆ మాట వచ్చింది చూసారా? అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతే నా ఉపదేశకులకు నేను చెవి ఇవ్వలేదు అన్నాడు. చెవి ఇవ్వడు. అరే చెవి ఇవ్వ, 2 మాటలు చెప్తాను, ఎవరు? నా చెవి నాది. సినిమా పాటలు వినాలి, విను. చెవి ఇవ్వ, ఉపదేశకులకు చెవి ఇవ్వలేదట. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే భవిష్యత్తు అంధకారం. తుదకు మాంసం శరీరం ఏమైపోయింది? తిరగరాని స్థలాలకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ వ్యక్తి అంటుంటే నాకు ఈ మాట గుర్తొచ్చింది. శరీరం, ఎందుకంటే ఆ యూట్యూబ్లో మాట్లాడుతున్న వాడు ఒక అన్యుడు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. తను చెప్తున్నాడు, ఈ రోజు నా దేహం ఇలా మారిపోవడానికి కారణం మా అమ్మ నాన్న మాట నేను వెళ్ళలే, మా తల్లిదండ్రులు చెప్తున్న మాట మందిరానికి రారా అంటే వెళ్ళలే, నా బోధకులు కూడా ఒకసారి వచ్చారు ఇంటికి, అరే మన దేవుని మాటలు వినడం మంచిది, నీ జీవితం బాగుంటది, వినలే.
ఉపదేశకుడు చెవివ్వలేదు, నేను గద్దింపు చేస్తుంటే తృణీకరించాను, ఉపదేశాన్ని తోసేశాను. ఈరోజు దేహం అంతా కూడా ఎండిపోయి బక్కలు కనబడుతూ ఎండిపోయిన చూడండి ఉంటారు కదా మనుషులు, ఏంటి లగైపోయాడు అనిపిస్తుంది. ఏంటి జీవితం, అయ్యో అంటున్నాడు. అప్పుడు అన్నాడు ఆయన అన్నాడు అయ్యో అన్నాడు. నాకు ఈ అయ్యో గొడ్డలు పోయినప్పుడు అరిచాడు. అంటే గొడ్డలు పోయింది, నీకు ఎవరు వెళ్ళమన్నారు, ఆయన దగ్గర ఉండొచ్చు కదా. విశాలాన్ని కోరుకున్నటువంటి ప్రవక్తల శిష్యులు అయ్యో అన్నారు. జీవితాన్ని కోల్పోయిన ఒక యవ్వన జీవితం అయ్యో అన్నాడు, అయ్యో అన్నాడు. అందుకేనండి ప్రారంభంలో చెప్తున్న మాటలు అర్థం చేసుకోవాలి. ముగిసిన తర్వాత ఇప్పుడు ఏడుస్తారు. ఇప్పుడు ఏం చేయగలరు చెప్పండి? ముందు నుంచి గద్దిస్తూ ఉంటాను వాక్యం ద్వారా, అమ్మా అది చేయొద్దు, అలా వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అవి చెయ్యొద్దు, అవి దేవునికి ఇష్టం ఉండదు అని చెప్పి పట్టించుకోరు, క్యాజువల్ గా తీసుకుంటారు. నిజం. ఇప్పుడు బాడిస్తే నేనేం చేయగలను, మీరేం చేయగలరు? ప్రార్థన చేయడం తప్ప ఏం చేయలేవు. దేవుడికి ఇష్టం లేని ఏది చేయకూడదు. ఎప్పుడు ఇష్టం లేని ఎప్పుడు జరుగుతుందంటే విశాలాన్ని కోరుకుంటారు. విశాలాన్ని కోరుకున్న ప్రతి వ్యక్తి కూడా ముగింపు ఏడిపే. ఇరుకులో దేవుని కష్టమైన ఆయన నిర్ణయాలకు నువ్వు తల వంచితే ముగింపు ఆనందం, ముగింపు సంతోషం. ప్రవక్తల శిష్యులు చూసారా? నెంబర్ 3, కయీను మార్గం. అంటే ఇరుకు మార్గం ఉంది. యేసుప్రభు చెప్పింది ఏ మార్గం? ఇరుకు మార్గం. కయ్యనుకు ఒక మార్గం ఉందన్నాడు. కయ్యను మార్గంలో ఎలాంటి వాళ్ళు ఉంటారో చెప్తాను నేను. కయ్యను అందరికీ తెలుసు కదా, ఆదాం పెద్ద కొడుకు ఎవరు? కయ్యను. చిన్న కొడుకు హేబేలు. కయ్యను మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. యోధా పత్రిక 1వ అధ్యాయం. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యోధా 1:11. సేమ్ మాట రిపీట్ అవుతుంది చూడండి. యోధా 1:11. అయ్యో వారికి శ్రమ. ఎవరికి? వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి అన్నాడు చూడండి. బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి. ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడే చదివేద్దాం. ఎవరా ఇద్దరు వ్యక్తులు? ఒకరు కయ్యను, నెంబర్ 2 బిలాము. బిలాము తప్పు త్రోవ అంటే వాడు కూడా తప్పుడు మార్గంలో ఉన్నాడు. ఆయన కూడా తప్పుడు మార్గం. కయ్యను తప్పుడు మార్గం. అయితే ఎవరికి శ్రమ? ఎవరైతే కయ్యను నడిచిన మార్గంలో నడుస్తారో, ఎవరైతే బిలాము నడిచిన మార్గంలో నడుస్తారో వారికి ఏంటన్నారు దేవుడు? శ్రమ. ఇంతకీ కయ్యను నడిచిన మార్గం ఏంటి? బిలాము నడిచిన మార్గం ఏంటి? చదువుదాం. కయ్యను తన జీవితంలో తమ్ముడి జీవితంలో ఏం చేశాడమ్మా? తమ్ముడికి అన్యాయం చేశాడు. తమ్ముడు ఏం చేశాడు? తమ్ముడు ఏమన్నా తప్పు చేశాడమ్మా? దేవునికి మంచి కానుక అర్పించాడు, నువ్వేమో అర్పించలేదు. దేవుడు అతని కానుకను తీసుకున్నాడని నీకేమో అసూయ. దేవుడు అతను అంగీకరించాడు, నచ్చలేదు కయ్యనికి. అంటే ఒక రకంగా అన్యాయం. తమ్ముడు జీవితం చంపేశాడు. అక్రమం, అవినీతి, మోసం, ఇలాంటి జీవితం జీవించేవాడు కయ్యను మార్గం, విశాలమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. అందుకే చూడండి, అన్యాయంగా ఉన్నవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు, అవినీతిగా బ్రతికేవాడు, మోసం చేసేవాడు నిజంగా విశాలంలో ఉన్నవాడే. విశాలంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎదుటివాడి జీవితాన్ని ఆలోచించడు. నా జీవితమే నాకు ఇష్టం అంతే, తను ఎలా బ్రతుకుతున్నాడో చూసుకుంటాడు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన మనలో అన్యాయం గాని, అక్రమం గాని, మోసాలు గాని, అవినీతి గాని ఏది కూడా మన జీవితంలో కనబడకూడదు. అలా నీలో కూడా ఉంటే ఏ మార్గంలో ఉన్నావు? మీ అన్నయ్య ఎవరు? మీ అన్నయ్య కయ్యనైపోతాడు. మా అన్నయ్య కయ్యనవుతాడు. నేను అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, మోసం చేస్తూ, ఎదుటివాడి విషయంలో ఆలోచన చేస్తూ ఉంటే మా అన్నయ్య కయ్యను, హేబేలు కాదు. ఇంకో విషయం చెప్పమంటారా? కయ్యను మార్గం ఇలా ఎప్పుడైతే బ్రతికాడో, విశాలమైన మార్గాన్ని ఎప్పుడైతే ఎన్నుకున్నాడో దేశ దిమ్మరి అని రాసింది గ్రంథంలో. కయ్యను బ్రతుకేంటి? కయ్యను ముగింపు దేశ దిమ్మరి. చంపినప్పుడు ఏమనుకుంటాడు? తమ్ముడు చంపినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఏ ఇబ్బంది లేదు కయ్యనికి. చంపేశాడు, ఇంటికి వచ్చేసాడు, బాగానే ఉన్నాడు. విశాలం, ఇరుకులో ఉన్నవాడు కాదు. ఇప్పుడు దేవుని సన్నిధికి కయ్యను ఇష్టం లేదు. చూడండి ఆదికాండం 4:16. ఆదికాండం 4:16లో ఈ మాట మనం చదువుతాం. ఆదికాండము 4:16లో అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి అని రాశాడు. అంటే దేవుని సన్నిధి ఇష్టం లేదు ఎవరికి? అమ్మా, దేవుని సన్నిధిలో వెళ్ళిపోతున్నాడు ఎవరు? అంటే దేవుని సన్నిధి ఇష్టం ఉండదు. విశాలంలో ఉన్నవాడికి ఏది ఇష్టం ఉండదు? దేవుని సన్నిధి ఇష్టం ఉండదు. ఇరుకు మార్గంలో ఉన్నవాడికి దేవుని సన్నిధి ఇష్టం. దేవుని సన్నిధిని ఇష్టపడేవాడు ఇరుకు మార్గంలో ఉన్నవాడు. లోకాన్ని ఇష్టపడేవాడు, విశాలాన్ని ఇష్టపడేవాడు, దేవుని సన్నిధికి దూరంగా బ్రతికేవాడు
విశాల మార్గాన్ని ఎన్నుకున్నవాడు. కాబట్టి కయ్యను బ్రతుకు ఏమైంది అక్కడ రాశాడు 12వ వచనం చూడండి. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమిక మీద నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుతూ దేశ దిమ్మరవై ఉంటావు. కయ్యను దేశ దిమ్మరి, ఆ మాట చూడండి నిలబడ్డాడు దేవుడు. దేశ దిమ్మరి, ఎందుకు పనికిరాని బ్రతుకు అయిపోయింది. కారణం ఏంటంటే విశాలమైన జీవితం. అమ్మ ఎప్పుడు మన బ్రతుకులో దేవుని సన్నిధికి ఎప్పుడు దూరం కాకండి. ఎక్కడ లేకపోతే మరొక చోట ఉండండి, ఎక్కడ లేకపోతే మరొక చోట మీరు ఉండాలి. అంతేగాని దేవుని సన్నిధికి దూరం అయితే నువ్వు ఏదో విశాలాన్ని కోరుకుంటున్నావు. ఆ విశాలవంతమైన జీవితం కయ్యను లాంటి వాళ్ళుగా ఉండకూడదు. చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12లో మనం ఎలా ఉండకూడదో చెప్తాడు యోహాను గారు. మొదటి యోహాను 3:12, మొదటి యోహాను 3:12. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అనేసాడా? మనం ఎలా ఉండరాదు? ఎందుకంటే వాడు అన్యాయాన్ని ప్రేమించాడు, అక్రమం చేశాడు, అవినీతిగా బ్రతికాడు, మోసం చేశాడు తమ్ముడిని. అరే తమ్ముడు నీతో మాట్లాడాలి, ఇక్కడికి రారా అన్నాడు, ఆ పొలంలో చంపేశాడు. అలాంటి జీవితం కయ్యనిది. ఆ మార్గంలో ఉంది కయ్యని మార్గం. అందుకే అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచిది అన్నాడు. ఎప్పుడు పిల్లలు గాని, మీరు గాని, నేను గాని దేవుని సన్నిధికి ఎప్పుడు దూరంగా ఉండే స్థితి నాకు రాకూడదు. అది నాకు దూరమవును గాక, అది మనకు దూరం అవ్వాలి. దేవుని సన్నిధికి దూరంగా బ్రతికే జీవితం ఎప్పుడు కూడా మంచిది కాదు, ఎప్పుడు క్షేమం కాదు. చూడండి, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవేనే ఉండేది కనుకునే కదా. అమ్మ కయ్యని క్రియలు ఏంటి? చెడ్డవి. హేబేలు క్రియలు నీతి గలవి. ఎందుకు చెప్పండి? హేబేలు దేవుని సన్నిధిని ఇష్టపడతాడు, కయ్యను దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతున్నాడు. ఎవరి జీవితం బాగుంటుంది, ఎవరు మంచి పనులు చేస్తారు మీరు చెప్పండి. కయ్యను యెహోవా సన్నిధి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో లోకంలోకి. అలా వెళ్ళిపోయినోడు మంచి క్రియలు ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో ఉండేవాడు ఏదైనా మంచి పని చేసే అవకాశం ఉంది. ఎందుకు? ఆయన మాటలు వింటుంటాడు కనుక, ఇలా చెయ్యాలా, ఇలా ఉండకూడదా. అందుకే హేబేలు క్రియలు నీతి గలవన్నాడు, కయ్యని క్రియలు చెడ్డవి. ఇప్పుడు మన పిల్లలు మనం గాని నీతిగా బ్రతకాలి, మన పిల్లల బ్రతుకు బాగుండాలి, వాళ్ళు మంచి పనులు చేయాలంటే మీరు ఎక్కడ పిల్లలు ఉంచాలో మీరు నిర్ణయించుకోండి. కయ్యను లాంటి వాడిగా మారిపోవాలంటే వదిలేసేయండి. లేదు నా కొడుకు హేబేల్ లాగా నీతి క్రియలుగా ఉండాలి అంటే ఇక్కడ ఉంచండి, ఇక్కడ పెరగాలి. ఎందుకంటే కయ్యను ఇలా మారిపోవడానికి కారణం దేవుని సన్నిధికి దూరంగా బ్రతకడం. అందుకే వాడికి ఏది మంచో, ఏది చెడ్డో, ఏది మేలో, ఏది క్షేమమో, ఏది మేలో, ఏది కీడో తెలియక బ్రతికేస్తూ ఉంటారు పిల్లలు. కానీ దేవుని సన్నిధిలో మీరు పెంచితే ఖచ్చితంగా హేబేల్ లాగా నీతి క్రియలు చేసేవాడికి నేర్చుకోగలడు. నెంబర్ 4 బిలాము. బిలాము మార్గం. అసలు బిలాము సోదు సొమ్ముకి ఆశపడ్డాడు. కాబట్టి ఇక్కడ బిలాము జీవితం మనం చూసినప్పుడు సోదెగాడు అని గ్రంథంలో రాసింది. ఇతను సోది సొమ్ముకి ఆశపడ్డాడు. వాస్తవానికి బిలాము గురించి మీరు యెహోషువ గ్రంథం 13:22 తర్వాత చూడండి. యెహోషువ గ్రంథం 13:22లో బిలామట సోదెగాడు అని రాసేశాడు. గాడే సోదెగాడు గ్రంథంలోనే ఉన్న మాట. యెహోషువ 13:22లో బిలాము సోదెగాడు. ఏంట్రా సోదెగాడు ఏం చేశాడు? సోదె సొమ్ముకు ఆశపడ్డాడు, డబ్బుకు ఆశపడ్డాడండి. నిజంగా బిలాము ఏ ప్రవక్త అంటే దేవుని ప్రవక్తమ్మ. బిలాము దేవుని ప్రవక్త. బిలాముకి దేవుడు ఎంత మంచి ఆధిక్యత ఇచ్చాడు తెలుసా? బిలాము ఎవరినైనా ఆశీర్వదించాడు అనుకోండి, ప్రార్థన చేసి వాళ్ళు ఆశీర్వదించబడతారు. బిలాము ఎవరైనా నోటితో శపించబడాలన్నాడు అనుకోండి, వాళ్ళు శపించబడతారు. అమ్మ ఇది చిన్నదా పెద్దదా? ఈ ఆశీర్వాదం చాలా పెద్దది. ఆయన ఎవరు ఆశీర్వదించినా వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆయన ఎవరైనా దూషించాడు అనుకోండి, శపిస్తే వాళ్ళు శపించబడతారు. అంత గొప్ప ఆధిక్యత కలిగిన వాడు. ఇలాంటి ప్రవక్త దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసుకోవాలి. అరే దేవుడే ఇచ్చాడు, నీకు భిక్షగా పెట్టాడు. బిలాము నీకు భిక్షగా ఇచ్చాడు దేవుడు. నువ్వేం చేసావు? సోది సొమ్ముకి ఆశపడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు బిలాము. అందుకే యోధా పత్రికలో చదివారు మీరు, బిలాము నడిచిన తప్పు త్రోవలో నడవద్దు. బిలాము ఏ త్రోవలో నడిచాడు? తప్పు త్రోవలో నడిచాడు. అయ్యో వారికి శ్రమ అన్నాడు. కయ్యనికి శ్రమే ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి. బిలాము తప్పు త్రోవలో నడిచాడు. ఏంటి తప్పు త్రోవ అంటే? ఏమీ లేదు. ఇశ్రాయేలు జీవితం మంచి మార్గం నడిపించకుండా ఇశ్రాయేలు వ్యభిచారం చేయడానికి కారణమయ్యాడు ఈయన. ఇశ్రాయేలు జీవితం వ్యభిచారం చేయడానికి, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కారణమైన వాడు బిలాము. అని ఎంత మంచి జీవితాన్ని ఇశ్రాయేలు జీవితం పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడు ఏంటి? నిన్ను ప్రవక్తగా ఎందుకు నియమించాను?
నిన్ను ప్రవక్తగా ఎందుకు నిలబెట్టాను? నువ్వు మాట్లాడాలి, వాళ్ళు మారాలి. ప్రవక్త మాట్లాడుతుంటే బ్రతుకులు మార్చుకోవాలి. నువ్వే పాడు చేసే ఆలోచన చెప్తే సోది సొమ్ముకు ఆశపడి తప్పుడు నిర్ణయం తీసుకొని బిలాము జీవితాలు నాశనం చేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక. ఇది ఎవరు బయలుపరిచాడంటే పాత నిబంధనలో మనకి బిలాము తప్పు తెలియదు. కొత్త నిబంధనలు చదువుతున్నప్పుడు బిలాము తప్పు చేశాడనే విషయం అర్థమవుతుంది. 2 పేతురు 2వ అధ్యాయం 2 పేతురు 2వ అధ్యాయం 15 చూడండి, 15, 16 చదువుతాను. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గం వల్ల త్రోవ తప్పిపోయి ఆ బిలాము 16 దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. చూడండి, బిలాము ఏం ప్రేమించాడు? దుర్నీతి వలన ఏమొచ్చింది? ఆయనకి బహుమానం, డబ్బు వచ్చింది. అంటే దుర్నీతిని ప్రేమించాడు. ఎవరు? బిలాము. యేసుప్రభు అంటాడు, మీరు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి అంటాడు యేసుప్రభు. నీతిని ప్రేమించి అంటే దుర్నీతిని ద్వేషించాలి. కానీ బిలాము ఏం చేశాడు? దుర్నీతిని ప్రేమించి బహుమానంగా వస్తున్న డబ్బు కనబడుతున్నాయి, నోట్ల కట్టలు కనబడుతున్నాయి, నోట్ల కట్టలు. ఆ కట్టలు కనబడితే అందరికీ కళ్ళు మూసిపోతాయి. కట్టలు కనబడితే కళ్ళు మూసుకుపోతాయి. ఏదైనా చేసేస్తాడు కళ్ళు మూసుకుపోయి. ఎందుకంటే నోట్ల కట్టలు కనబడుతున్నాయి కళ్ళ ముందు. జాగ్రత్త. బిలాము లాంటి ప్రవక్తే పడిపోయాడు. సేవకులకు అందరికి హెచ్చరిక, డబ్బులు ఇస్తున్నారు కదా ఏదైనా చేసేస్తావా? డబ్బులు ఇస్తున్నారు కదా ఏదైనా చెప్పేస్తావా? ఇది సేవకులకు హెచ్చరిక, విశ్వాసులకి హెచ్చరికే. ఎందుకంటే దుర్నీతిని ఎప్పుడూ ప్రేమించకూడదు. యోహాను రాసిన మొదటి పత్రికలో 5:17 అంటాడు. 1 యోహాను 5:17 సకల దుర్నీతి పాపం అంటాడు యోహాను. సకల దుర్నీతి పాపము. ఇప్పుడు దుర్నీతిని ప్రేమించాడు. నేనంటాను, బిలాము విశాలాన్ని కోరుకున్నాడు. డబ్బు ఎందుకు అవసరం వద్దు చెప్పండి? ఉన్న డబ్బు ఏదో వస్తుంది సరిపోతుందంటారు. మీకు ఎక్కువ కోరుకుంటున్నాను అనుకోండి, అంటే ఏదో విలాసవంతమైన జీవితం కావాలి, లగ్జరీస్ గా నేను బతకాలి, అందరికన్నా బాగా బతకాలి, అందరూ నన్ను చూడాలి, నేను వెళ్తున్న స్థితి చూడాలి, నా హోందాతనం చూడాలి, నాకున్న స్టేటస్ చూడాలి. ఇవన్నీ చూడాలంటే నీకున్న డబ్బు సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలి? దుర్నీతి వల్ల ఏదో ఒకటి చేసి లంచం తీసుకోవాలి, లేదా ఏదైనా ఆశించాలి. ఇలా విశాలవంతమైన జీవితం కోరుకున్నవాడే తప్పు చేసే అవకాశం ఉంది. ఇరుకులో ఉన్నవాడికి ఉన్నది చాలులేరా బాబు, వచ్చిన జీతం సరిపోతుందా లేదా, దేవుని మందిరానికి వెళ్తున్నావా లేదా, పిల్లలందరినీ దేవుళ్ళు పెంచుకుంటున్నావా లేదా, చాలు. అంత విశాలమైన కోరుకుంటే ఇంకా ఎక్కువగా నువ్వేదో తప్పు చేయాలి. విశాలాన్ని కోరుకున్నటువంటి బిలాము. నేనేమంటానంటే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాస్తుంది, చదువుదాం. 16వ అధ్యాయం సామెతలు. ఒక మంచి మాట అండి, మనందరికీ ఆదరణగా ఊరటగా ఉంటుంది ఈ మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే ఎంత బాగుంది చూడండి. అన్యాయం చేసి వచ్చే దానికన్నా నీతితో ఉన్న ఈ చాలండి, ఈ రొట్టె ముక్క చాలు. అన్యాయం చేసి బిర్యానీ తిన్నాం కన్నా నీకు వచ్చిన దాంతో రొట్టె ముక్క కొనుక్కోగలవా? ఆ రొట్టె ముక్క తిను, తృప్తిగా ఉంటది. అన్యాయం చేసి గొప్ప వచ్చుబడి కంటే నీతితో ఉన్న కొంచెమే శ్రేష్టం. ఇప్పుడు అన్యాయం వెళ్ళిపోయాడు బిలాము. ఏం సాధించాడు? ఏం సాధించలేదు. సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో బిలామును కత్తితో చంపేస్తారు. సంఖ్యాకాండం 31లో మనకు కనబడుతుంది. మీరు తర్వాత చూస్తే సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో బిలామును ఖడ్గము చేత చంపబడ్డాడు అని రాసి ఉంటుంది. వీడు కత్తితో చంపబడ్డాడా? ఆ స్థితికి ఎందుకు దిగజారిపోయావు? విశాలాన్ని కోరుకున్నాడు, విలాసవంతమైన జీవితం కోసం సోదుకు ఆశపడ్డాడు. ఇది బిలాము మార్గం. కానీ ఇరుకు మార్గంలో ఉన్నవాడికి క్షేమంగా ఉంటాడు. కయీను మార్గంలో ఉన్న, బిలాము మార్గంలో ఉన్న నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు. ఆఖరికి ఇతనేమో దేశదిమ్మరిగా మిగిలిపోయాడు, ఈయనేకంగా ప్రాణాన్ని కోల్పోయాడు. చివరికి అపోస్తులుడైన పౌలు, ఈయన జీవితాన్ని చదివి మనం ముగించుకుందాం. అపోస్తులుడైన పౌలు క్రీస్తును తెలుసుకున్న తర్వాత, క్రీస్తు ముందు పౌలు గారి జీవితం ఏంటంటే హింసకుడు, దోషకుడు, హానికరుడే. మంచివాడైతే కాదు, హింసకుడు, దోషకుడు, హానికరుడు. కానీ క్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నాడో, క్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే తన హృదయంలో స్వీకరించాడో, ఏ రోజైతే రక్షణ పొందుకున్నాడో పౌలు గారి జీవితం మారిపోయింది. ఎంత హింసకుడు, దోషకుడు, హానికరుడు ఏమైపోయాడంటే క్రీస్తు కోసం తను హింసింపబడ్డాడు, క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. అందుకే మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుతుంది, విశ్వాసమును కాపాడుకుంటుంది, ఇక మీద నాకు నీతి కిరీటము ఉందన్నాడు ఆయన.
అంటే క్రీస్తు ప్రభువుని బట్టి హింసలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆపదలు, ఎన్ని ఆపదలండి. అరణ్యంలో ఆపదలు, పట్టణంలో ఆపదలు, సహోదరుల వల్ల ఆపదలు, సముద్రంలో ఆపదలు, ఒకటా రెండా, ఎన్నో రోజులు ఉపవాసాలు, ఎన్నో దెబ్బలు. 195 కొరడ దెబ్బలు తిన్నాడు. 195 పౌలు గారు 195 కొరడా దెబ్బలు తిన్నాడు పౌలు గారు. చూడండి, క్రీస్తుని బట్టి అపోస్తలుడైన పౌలు తన శరీరాన్ని అప్పగించేశాడు, శరీరాన్ని త్యాగం చేశాడు. అంతే కదమ్మా. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయంటే, బాధలు పడాలంటే మాకు ఆ బాధలు ఎందుకండి, మాకు కష్టాలు వద్దండి. క్రీస్తుని నమ్ముకుంటే మాకు సంతోషంగా ఉంటే చెప్పండి, లేదంటే వద్దు. క్రీస్తుని నమ్ముకుంటే ఏమైనా లాభం కలుగుతుందా? మరి ఆయన లాభాన్ని అపేక్షించాడు, నలిగిపోయాడు. కారణం ఏంటంటే ఇరుకు మార్గం. అపోస్తలుడైన పౌలుకి అర్థమైంది ఒకటే, క్రీస్తులో ఉంటే ఇరుకైనా పర్లేదు, ఒక రోజున ఒక అద్భుతమైన దేవునితో ఉండే జీవితానికి వెళ్ళిపోతాం. ఈ రోజు కష్టమై ఉండొచ్చు, ఈ మార్గంలో వెళ్ళడం ఏంట్రా బాబు ఇలా వెళ్ళాలా, కష్టంగా ఉంది వెళ్ళడం, కష్టమే. కానీ ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దేవునితో యుగ యుగాలు ఆనందకరమైన జీవితం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం చివరిగా 2 మాటలు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 26 చదువుతాను ఒకసారి. ఆయన క్రీస్తు కోసం ఇరుకు మార్గంలో ఎలా ఉన్నాడో చూడండి. 11:26. అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు, నా స్వజనుల వలన ఆపదలు, అన్యజనుల వలన ఆపదలు, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటుంది. ప్రయాసముతో కష్టముతో తరచుగా జాగరణలు, ఆకలి దప్పులు, ఉపవాసాలు, చలి, దిగంబరత్వం, ఇంకనూ చెప్పడానికి చాలా ఉన్నాయన్నాడు. ఇవన్నీ ఇదే మార్గం. విశాలంగా ఉన్నాడా? వాస్తవానికి రోమా ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగి, తెలిసే పౌలు గారు ఒక ఉద్యోగి అని, రోమా గవర్నమెంట్ లో ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగంలో ఉన్నవాడు. అందుకే స్టెఫను చంపినప్పుడు సౌలు అక్కడ, పౌలు మారకముందు ఎవరు? సౌలు. స్టెఫను చంపుతున్నప్పుడు ఒక అధికారి హోదాలో ఉన్నాడు అక్కడ. అలా ఉండిపోతే బాగుండు, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత విడిచిపెట్టి వచ్చేసాడు. దేవుని కోసం ఇంకా పరిచయం చేయాలనుకున్నాడు. దేవుని కోసం తన జీవితాన్ని త్యాగం చేసేసాడు. ఇది ఇరుకు మార్గం. అందుకే అక్కడ రాశాను చూడండి, శరీర కోరికలను ఏం చేశాడు ఈయన? చంపుకున్నాడు. వివాహం అయిందా? లేదు. శరీర కోరికలు చంపుకున్నాడు. ఈరోజు చాలా మంది వివాహం అయిన వాళ్ళే శరీర కోరికలు తీర్చుకోవడానికి పరిగెడుతున్నారు. ఈరోజు వివాహం అయిన వాళ్ళు ఉన్నారా లేదా? వివాహం అయిన భర్తలు, భార్య ఉంటుండగానే పరిగెడుతుంటారు ఎక్కడికో, భర్త ఉంటుండగానే పరిగెడుతుంటారు ఈవిడ. ఎక్కడికి మీ పరుగు? శరీర కోరికలు తీర్చుకోలేనటువంటి ఆ వ్యక్తి అక్కడ దేవుడు అనుమతించి, ఓకే, ఒక మనిషికి, ఒక విశ్వాసకు ఒక భార్య ఉండాలి. ఈ భార్య ఉంటుండగా ఇంకా నువ్వు పరిగెడుతున్నావంటే శరీరాన్ని ఏం త్యాగం చేసావు దేవుని కోసం? శరీర కోరికలు తీర్చుకోలేక పరిగెడుతున్నావంటే ఏ ఇరుకు మార్గంలో ఉన్నాను నేను? లేను. అందుకే పౌలు కొరింథీ పత్రికలో అంటాడు 9:27లో, 1 కొరింథీ 9:27లో, నా శరీరము నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను. శరీరానికి ఏముంటాయి శరీరానికి ఏముంటాయి? కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి మనిషి ఎంత దిగజారిపోయినగా సిద్ధపడతాడండి, ఎంత హీనంగానే వెళ్ళిపోతాడు. కోరిక తీరాలంతే. ఆలోచించండి, ఎంత అసహ్యంగా ఉన్న మాట. కోరికలు తీర్చుకోవడానికి ఎంతైనా దిగజారిపోతాడు, ఎంతైనా దిగజారిపోతుంది ఆవిడ. క్రీస్తులో ఉన్నాను, ఇరుకు మార్గంలో ఉండాలి, నా శరీర కోరికలు కాదు. పౌలు అంటున్నాడు, శరీరమును నలగొట్టుకో. భర్త ఉన్నాడు కదా, భార్య ఉన్నారు కదా, ఇంకా అసహ్యకరమైన బ్రతుకు లోకంలో అలాంటి ఆలోచన కూడా రాకూడదు. ఈరోజు నాకు రాసిన మాటలు చూడండి చివరిగా. కొన్నింటిని ఏం చేయాలి? కొన్నింటిని వదులుకోవాలి. నిజంగా కొన్ని సందర్భాల్లో బంధాలు, బంధుత్వాలు కూడా వదులుకోవాలి. ఎందుకంటారా? అబ్రహాం గారు ఏం చేశారు? నీ ఇంటిని, నీ ఊరిని, నీ బంధువులను విడిచిపెట్టి రమ్మంటే వచ్చేసాడా? ఈరోజు వచ్చాడు కనుక అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రిగా దేవుడు నిలబెట్టాడండి. ఈరోజు అబ్రహాం, నేను రానండి, మా నాన్న అంటే నాకు ఇష్టం, మా బంధువులు అంటే నాకు ఇష్టం, నేను వాళ్ళతోనే ఉంటాను అని అన్నాడు అనుకోండి అబ్రహాం గారు. ఈరోజు అబ్రహాం గురించి చదవం. ఆయన అన్నిటి అంటే కొన్నింటిని వదులుకోవాలి. బంధువులు, బంధుత్వాలు దేవుని కోసం పక్కన పెట్టాలి. అలాగని దూరం చేసే నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం దేవుని కోసం ఆరాధన, బంధువులు అంటే ఆరాధనే, అంతే, ఆరాధనే. తర్వాత మీరు వస్తాను, మీరంటే నాకు ఇష్టమే, మీరంటే నాకు గౌరవం. అలాగని మీ ఇద్దరు ఎలా పెట్టారు అనుకోండి, దేవుడా నేనా అన్నాడు అనుకోండి, దేవుడే.
మరి అది కష్టం. ఇంకా మీరు అలాంటివి పెడితే మీరైనా దూరం అవుతారు. అబ్రహాం తీసుకున్న నిర్ణయం అది. అబ్రహాం గారు తీసుకున్న నిర్ణయం. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడంటే మాటలు కాదు. అందుకే దేవుడు వాళ్ళని విడిచిపెడితే నువ్వెక్కడ ఉంటావు, అక్కడ ఉంచాడు నిన్ను. కొన్నింటిని విడిచిపెట్టాలి, అలవాట్లు. కొన్నింటిని విడిచిపెట్టాలి, కొన్ని అలవాట్లు విడిచిపెట్టుకోవాలి. లోకానికి దూరంగా ఉండడం నేర్చుకోవాలి. ఈ అలవాటు మంచిది కాదు. దేవునికి దూరం చేసి ఏ అలవాటైనా విడిచిపెట్టాలి. కొన్నింటిని వదులుకోవాలి, కొన్నింటిని విడిచిపెట్టాలి, కొన్నింటిని త్యాగం చేయాలి. అమ్మ యేసు ప్రభు కోసం పౌలు గారి జీవితాన్నే తాకట్టెట్టేశాడు. మన భాషలో తాకట్టు పెట్టాడు. నా జీవితాన్ని దారపోశాడు. అందుకే నేను పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు పౌలు. పానార్పణముగా పోయబడ్డాడు, జీవితం అంతా త్యాగం చేశాడు. ఈరోజు ఇక్కడున్న మనకు అడుగుతున్నాను నేను ఒక ప్రశ్న. దేవుని కోసం నువ్వేం త్యాగం చేసావు? క్రీస్తు కోసం నమ్ముకున్న వాడిగా ఇరుకులో ఉండడానికి ఏం త్యాగం చేసావు? నా స్నేహితులను దూరం అయ్యాను. వెరీ గుడ్. నా స్నేహితులు పిలుస్తూ ఉంటే నేను రాలేను, ఆరాధనకి వెళ్తానని చెప్పగలిగిన స్నేహితులు ఉన్నారా? ఎన్ని గంటలకు రా, ఇడే ముందు అడుగుతాడు. ఎన్ని గంటలకని వచ్చేస్తాను, అక్కడ గ్యారంటీ. ఆరాధన అవసరం లేదులే. ఏం త్యాగం చేస్తావు? నీ స్నేహితులు అవసరమైతే స్నేహితులు అడుగుతారు, ఆ సమయానికి పిలుస్తారు. ఏం త్యాగం చేశాను? ఒక్కసారి ఎవరికి మరి చూడండి, గుండెల మీద చేసుకుని నేను దేవుని కోసం ఇది త్యాగం చేశాను అని ఎప్పుడైనా మీకు అనిపించవచ్చు. ఒకవేళ మీలో కూడా చేసి ఉండొచ్చు. దేవుని కోసం మీరు కూడా త్యాగం చేసిన కార్యక్రమం ఉండొచ్చు. ధన్యకరం. లేకపోయి అనుకోండి, దేవుని కోసం ఏదైనా వదులుకోవాలి, త్యాగాలు చేసుకోవాలి. నా ఇష్టాలను చంపుకొని నేను దేవుని ఇష్టాలు నెరవేర్చాలి. ఇది ఎప్పుడు ప్రాముఖ్యం అమ్మా. అందరికీ ఇష్టాలు ఉంటాయండి, కానీ ఇష్టాలు తీర్చుకుంటే ఇరుకు మార్గంలో ఉండవు. ఎక్కడో విషాలని కోరుకుంటుంది నీ దేహం. ఇరుకులో ఉండేవాడు తన ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏమన్నాడమ్మా? తండ్రి, నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు. ఎందుకు వచ్చావు ప్రభువా? నా తండ్రికి ఒక ఇష్టం ఉంది, ఆ తండ్రి ఇష్టం నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. మరి ఆయన నమ్ముకున్న బిడ్డలుగా, ఆయన రక్తంలో కడగబడ్డాం క్రీస్తు ప్రభుకి. ఆయన ఏదైతే అన్నాడో, కొంచెంలో కొంచెమైనా నేను నెరవేర్చకపోతే, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను సంఘానికి రాలేదు తండ్రి. ఈ సంఘానికి నేను ఎందుకు వచ్చానంటే, ఈ సంఘంలో వింటున్న మాటల ద్వారా నీ ఇష్టం నెరవేర్చడానికి మాత్రమే నేను బ్రతుకుతాను. ఎంత ఇరుకైనా, ఇబ్బంది అయినా, బాధ అయినా, శ్రమ అయినా, నిందలైన, అవమానాలైన, దుఃఖమైన, ఏడుపైన, వేదనైన, యాతనైనా నీకోసం బ్రతుకుతాను అని తీర్మానం చేసుకోండి. ఇరుకు మార్గం, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి. అందుకే ఎప్పుడు కూడా మన జీవితంలో ఇరుకు గురించి విశాలమైన మార్గాన్ని ఎప్పుడు కోరుకోవద్దు. అది మీరైనా నేనైనా. కఠినంగా ఉందా? పర్వాలేదు, ఇక్కడే ఉందాం. కఠినమైన నిర్ణయాల దేవుడు అలాగే మాట్లాడతాడు. తప్పదు, మరి నేను తీసుకుంటాను, నా జీవితాన్ని మార్పు చేసుకుంటాను. హృదయంలోకి తీసుకుంటూ మన జీవితాల్లో ఇక్కడి నుంచి వెళ్ళగలగాలి. ఎన్ని మార్లు విన్నా ఏదో అంటారు, ఎక్కడ వేసిన గొంగలి అంటే వాళ్ళు బ్రతికి అలాగే ఉంటది. కొంతమందిని చూస్తుంటే అలాగే ఉంటారు. అదేంటో మార్పు రాదేంటి? అసలు మనిషేనా అనిపిస్తుంది కొంతమందిని. అసలు మనుషులేనా? మనిషి అంటే ఏముండాలమ్మా? మనసు ఉంటుంది. మనసు ఉంటే నువ్వు మారాలి. ఎప్పుడు చూసినా ఇదే బ్రతుకు, ఎప్పుడు దేవుడికి దూరంగా బ్రతుకుతారేంటి? నాకు అర్థం కాదు. ఎప్పుడు దేవుడికి దూరంగా బ్రతకడమే. దేవుడు అలా కోరుకోవట్లే. మీరు నాకు దగ్గరగా బ్రతకాలని కోరుతున్నాడు. మీరు నా సన్నిధికి రావాలని కోరుతున్నాడు. ప్రార్థన అనేసరికి రోగం వచ్చేస్తుంది. నిజమమ్మా, రోగంతో ఉన్న నువ్వు రా. అలా ప్రయత్నించరు ఎందుకు? కాళ్ళు నడుస్తున్నాయి కదా, దయచేసి అలా మనం మారుదాం. అది దేవుడు ఇష్టపడతాడు. ఇరుకైనా సరే వస్తానయ్యా, ఇరుకులో ఉన్నా చాలు, భరిస్తాను, నీకోసం అనుభవిస్తాను. అందుకే నా నిమిత్తం అన్నాడు. ఎవరైనా మిమ్మల్ని నిందించినా, హింసించినా ఎప్పుడు మీ ఫలం పెరుగుతూ ఉంటుంది. దయచేసి ఎప్పుడు దేవుని మందిరానికి దూరం కావద్దు. 2025 అయిపోతుంది. రేపు 2025 డిసెంబర్కి వచ్చేస్తున్నాం. చివరి నెల. 25లో ఎన్ని తీర్మానాలు చేశారో, ఎన్ని నిలబెట్టుకున్నామో నేనైనా మీరైనా ఒకసారి ఆలోచించుకున్నాను. 25లో ఏదో చేయాలనుకున్నాను దేవుని కోసం. నేను ఏదైనా చేయగలిగానా దేవుని కోసం? 26లో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి మదిలో. ఏం చేయగలను, ఎంతవరకు చేయగలను, అంతవరకు ముందుకు వెళ్ళి మన జీవితాలు ముందుకు వెళ్ళాలి. తీర్మానం చేసుకుని బ్రతకాలి. దేవునికి ఎప్పుడు ఇరుకు మార్గం ఎప్పుడు ఇష్టపడండి అమ్మా. విలాసవంతమైన జీవితం అది ఎప్పుడు నీకు కోరుండి నష్టాలు తెచ్చుకుంటావు. చూశారు కదా, ఇశ్రాయేలు కాదు, ఎలీషా ప్రవక్త శిష్యులు, కయ్యను, బిలాము, వీళ్ళందరూ విషయాలను కోరుకున్నవారే. కానీ ఇరుకులో ఉండడానికి ఇష్టపడినాడు అపోస్తులుడైనా పౌలు. ఇరుకులో ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే జీవకిరీటం అలాంటి వాళ్ళకే. ఇరుకులో ఉన్నవాడికే జీవకిరీటం. విశాలంగా తిరిగేసి విలాసవంతంగా జీవిస్తూ ఉన్నవాడి కిరీటం ఉండదు. కాబట్టి ఓపికతో, ప్రేమతో ఈ మాటలు మీరు స్వీకరించి ఇక్కడి నుంచి వెళ్ళాలని, ఖచ్చితంగా నా జీవితంలో ఇరుకును కోరుకోవాలి.
అలాంటి ఇరుకు మార్గంలో ప్రవేశించి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని ఇంతవరకు మనం ఏదైతే ఇంతవరకు దేవుని మాటలు విన్నామో, చివరగా 118వ కీర్తన 5వ వచనం మీరు చూడగలిగితే, ఇరుకు ద్వారమున ఉన్న పరిస్థితి ఏంటి, ఇరుకులో ఉంటే మనకు వచ్చే పరిస్థితి ఏంటి అంటే, ఇరుకులో ఉన్నవాడు దేవుడు ఏమీ చేయలేరా అన్న ఆలోచన కాకుండా 118వ కీర్తన 5వ వచనంలో, ఇరుకు నందుండి నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను అంటున్నాడు కీర్తనాకారుడు. ఇరుకులో ఉన్నటువంటి నీవైనా నేనైనా ఆ దేవునికి గనుక మొర్ర పెట్టగలిగితే విశాల స్థలమును దేవుడు ఉత్తరం ఇస్తాడు. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇరుకులో ఉన్నంత మాత్రాన దేవుడు విడిచిపెట్టే దేవుడైతే కాదు. 4వ కీర్తన 1వ వచనం కూడా చూడండి. 4వ కీర్తన 1వ వచనం కూడా చూడగలిగితే, చివరగా 4వ కీర్తన 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. చూసారా, దావీదు రాసినటువంటి కీర్తన, ఇరుకులో నాకు విశాలత కలుగు చేస్తావు అంటే ఇరుకుగా దేవుడు ఉంచడు. ఆ ఇరుకులో ఉన్నటువంటి కఠినంగా దేవుడు చెప్పిన మాటలకు బ్రతుకుతున్న నీ బ్రతుకులో అలా దేవుడు ఇరుకుగా, శ్రమలో, బాధలో, నిందల్లో, అవమానాల్లో దేవుడు నిన్ను ఉంచడు. దావీదు అంటున్నాడు, ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు దేవుడే. కాబట్టి ఇరుకు ద్వారమునున్నంత మాత్రాన దుఃఖపడకుండా, బాధపడకుండా, ఇరుకు ద్వారమున ప్రవేశించబడి పోరాడుడి అని యేసుప్రభు చెప్పిన మాటల ప్రకారం ఇరుకులో ఉన్న నీకు ఒక రోజున దేవుడు విశాలతలోకి తీసుకెళ్తాడు. ఆ విశాలమైన అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనందరికీ ఇవ్వాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.